జగ్గంపేటకు చెందిన గిరిరెడ్డి భానురెడ్డి అనే మహిళ అన్నదాతలకు అండగా నిలిచారు. హైదరాబాద్ లో సెటిల్ అవుదామనుకున్న ఆమె స్వగ్రామంలో రైతుల పరిస్థితులు చూసి మానవతా దృక్పథంతో తన వంతుగా వారికి తోడ్పాటునందిస్తున్నారు. తన సొంత డబ్బులు సుమారు 10 లక్షలు ఖర్చు పెట్టి రామవరం నుండి కాటలపల్లి వరకు గల పంట కాలువను బాగు చేయించారు. కండి కాలువలో పూడికను తీయించి సుమారు 2000 ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భవిష్యత్తులోనూ హైదరాబాద్ వెళ్లకుండా జగ్గంపేటలోనే ఉంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని భానురెడ్డి తెలిపారు. ఆమె చూపుతున్న సేవా తత్పరతను రైతులు, స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు. నా పొలాలన్నీ కూడా మురికి కాలువలతో నిండిపోయి పొలం గట్లు కనపడకుండా నా పొలం ఎక్కడ ఏంటి అన్నది నేను ఎత్తుక్కునే పరిస్థితుల్లో ఉన్నాను అన్నమాట. ఎక్కడ ఉండి హైదరాబాద్లో చేసేది ఏంటని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంక ఇక్కడ నా స్టాఫ్ నేను పెట్టుకొని సరే ఇక్కడే ఉందామని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఒక్కొక్క పొలం చూసాను. ఏ పొలం ఏదో తెలియలేదు. అలాగే 4-5 సార్లు తిరిగితేనే కానీ నాకు నా పొలాల ఏంటన్నది తెలియలేదండి. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ ఇయరే నేను 5 lakhs ఖర్చు పెట్టేసి, అంటే ఆ 5 lakhs కూడా నా సొంత భూములకే, వేరే వాళ్ళకి ఎవరికి నేను ఖర్చు పెట్టలేదు. నా సొంత భూములకే నేను ఖర్చు పెట్టేసుకొని మొత్తం చెరువు గట్టులో వేసుకున్నాను అనమాట. నా పొలం గట్టి ఇంచుమించుగా 30 feet వెడల్పు ఉంటుంది కాలువ. మొత్తం మడ్ లాగింగ్ అనమాట. 100 feet లాగింగ్, ఇంచుమించుగా 20 feet ఎత్తు అనమాట. జస్ట్ చిన్న మొక్క చేయడానికి నాకు 200 cc తో 10 hours పట్టింది. సరే అయిపోయింది, సరే ఆపేసాను అనుకున్నాను. మళ్ళీ మా ఊరు రైతులు, జగ్గంపేట రైతులు వచ్చారు. లేదండి మీరు ఇచ్చేస్తే కుదరదు, మళ్ళీ మనం రామవరం దగ్గర నుంచి మళ్ళీ మన ఊరు దాకా కాలువ తీసుకురావాలని చెప్పారు. సరే ఇంత అయిపోయింది, ఇంక సర్లే అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఓకే అని చెప్పాను అనమాట. ఆ రకంగా రామవరం దగ్గర నుంచి మళ్ళీ జగ్గంపేట తోటకూర మొగాని అంటే ఏదో అంటారు, అక్కడ వరకు కూడా ఎక్స్ట్రీమ్ మొత్తం అంతా చేయించడం జరిగింది. ఇంచుమించుగా అరౌండ్ 10 lakhs ఖర్చు అయింది. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బేడ్ బై మై సెల్ఫ్ ఓన్లీ.